వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. అండ్ మెమరీ విషయానికి వస్తే ఏదో అందరూ జూనియర్ ఎన్టీఆర్ అది అని చెప్తుంటారు. అంటే నేను ఎప్పుడు ప్రాక్టికల్గా చూడలేదు జూనియర్ ఎన్టీఆర్ గారిని, ఎప్పుడు నేను చూడలేదు, ఇప్పుడు కలవలేదు కూడా. అంటే అందరు చెప్పుకుంటారు మెమరీ అంటే జూనియర్ ఎన్టీఆర్ అన్నట్టుగా. అండ్ అంటే సత్య కూడా మెమరీ చాలా టూ మచ్గా ఉంటుంది. అసలు ఇంత పెద్ద పెద్ద డైలాగ్స్ అయినా చెప్పేస్తాడు అని చాలా పాజిటివ్గా విన్నాను అందరు డైరెక్టర్స్ నుంచి. ఏంటి దానికి చేసే ప్రాక్టీస్ ఏంటి? మెమరీ అనేది ఆటోమేటిక్గా ఉంది, అసలు ఇన్బిల్ట్ ఉందా లేదా ఏంటి? నాకు మెమరీ ఇన్బిల్ట్ ఏం లేదు సార్, నేను ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, మీరు అన్నట్టు నేను విన్నాను సార్, జూనియర్ ఎన్టీఆర్ గారు మెమరీ క్రేజీ సూపర్ అని. అయితే బ్లఫ్ మాస్టర్ లాంగ్ టేక్ అది అంటే సెట్ పైకి వచ్చి సింగిల్ టేక్ లో చెప్తాను, కానీ దాని వెనకాల ఒక 50 సార్లు ప్రాక్టీస్ చేసి ఉంటాను నేను. సో అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఒకసారి అది ప్రాక్టీస్ అయిపోయిందంటే అది ఎన్నిసార్లు చెప్పానో చెప్తాను నేను. అంటే అది నాకు దాన్ని ఏమంటారు మజిల్ మెమరీలో అయిపోతుంది. సో డబ్బింగ్ అప్పుడు కూడా నాకు చాలా ఈజీ అయిపోతుంది. అంటే అంత పెద్ద డైలాగ్ ని నేను సింగిల్ టేక్ లో చెప్తా, డబ్బింగ్ కూడా చెప్తాను, డబ్బింగ్ కూడా సింగిల్ టేక్ లో చెప్తాను సార్. సింగిల్ టేక్ లో చెప్పాను. అది అంటే మజిల్ మెమరీ అయిపోయింది సార్. అంటే మన అంటే పాజెస్ తో సహా ఎగ్జాక్ట్ గా అంటే సెట్లో అలా చెప్పడం ఓకే, డబ్బింగ్లో అంతా చెప్పడం అనేది ఇంకా చాలా కష్టం కదా. అది ఎట్లా? ఓకే, దాన్ని చేసే మన ఈ డైలాగ్ ఉంది కదా సార్, ఇది దాన్ని ధ్యాన మూలంగా గ్రహించుకొని శక్తివంతమైన పంక్తులుగా మార్చుతారని మంత్రాన్ని పెద్ద డైలాగ్ ఉంటుంది. అవును, అది నేను చాలా బైహార్ట్ అయిపోయింది సార్ నాకు. అది ఓకే, మెమరీ ఉంది, బట్ అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ కూడా అంతే చేస్తాను సార్. ఓకే, చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను. అంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్, నా మేకప్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఫస్ట్ ఆడికి చెప్తా, తర్వాత నా అసిస్టెంట్ ఉంటాడు లేదా ఇంకోటి ఉంటాడు నూరా ఒకసారి, అంటే చుట్టూ ఉన్నతో చాలా సార్లు ప్రాక్టీస్ చేస్తాను నేను, అంటే బిఫోర్ కమింగ్ ఆన్ టు ద స్టేజ్. ఓకే, సో అది హెల్ప్ అవుతుంది. ఈ డెడికేషన్ ఒక ఆర్టిస్ట్ ఎదిగే క్రమంలో న్యాచురల్గా ఉంటుంది. చాలామందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చేమో, బట్ ఒక స్టార్ అయ్యాక ఇంతే డెడికేషన్తో సత్య ఉంటాడా? అంటే బిగినింగ్లో ఓకే, బిగినింగ్లో ఉంటారు, చాలామంది ఉంటారు, తర్వాత రిలాక్స్ అయిపోతారు సార్. 100% ఉంటుంది సార్. ఎందుకంటే అంటే అవ్విన అదంతా పక్కన పెడితే, నేను మెగాస్టార్ గారిని కలిసి నేను చెప్పాను కదా సార్, నేను అన్నయ్య గురించి చాలా దగ్గర చాలా మంది విన్న విషయం ఏంటంటే, ఇప్పటికీ ఎవరైనా కథ చెప్తే ఆయన ఎగ్జైట్ అయ్యే విధానం కానీ, ఈ సీన్లో నేను చూడు నేను ఈ సీన్ అంత బాగా చేస్తాను, నీ చేత క్లాప్స్ కొట్టించుకుంటాను అని అంటారంట డైరెక్టర్తో, లేకపోతే రైటర్తో, లేదా ఈ సీన్తో నేను ఈ సీన్లో నేను నీ చేత సభాష్ అనిపించుకుంటాను, ఓకే బెట్టా అంటారు. అంటే అమ్మాయి ఏం చేసినా సభాష్ అంటారు జనరల్గా, బట్ ఆయన హీ స్టిల్ ఫీల్స్ దట్. సో మెగాస్టార్ గారికి ఉందంటే మనకి డెఫినెట్లీ అంటే ఐ థింక్ ఉండాలి, అది ఉండాలి సార్, ఉండాలి, కంపల్సరీ ఉండాలి. అంటే వేరే ఆప్షన్ లేదు సార్. అది తప్పిన రోజు ప్రాబ్లీ వెళ్ళిపోవడమే బెటర్. కరెక్ట్, ఇది అంటే పర్సూ చేయడం కరెక్ట్ కాదు అనేది నా ఫీలింగ్. కరెక్ట్. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. నేను మీ జబర్దస్త్ నవీన్. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.